ఎక్కించుకునేదే అందుకు. ఎందుకు ఎక్కించుకున్నావు అనుకున్నావు మరి? ఊరికి ఎక్కించుకున్నావా? మాకేమైనా సరదా అనుకున్నారా? పంపించండి ఏదో అటు వెళ్తారు కదా రమ్మన్నారని ఇస్తాము. పాప ఒకటి ఉంది కదా, పాపని కూడా తీసుకెళ్ళిపోతాం. పాప చచ్చిపోవాలి చెప్పింది వద్దా? పది వేసుకోవచ్చు కదా. ఏది మాకు చూపించు. మక్కేది ఒప్పుకున్నారు కదా. పిల్లలు ఫోన్ ఎక్కడ దించండి. మక్కు మక్కేది మక్కు చూపించు. మక్కు చూపించు. మక్కు చూపించు. అదేది మక్కు చూపించండి పర్లేదు. ఏం ఏడుస్తున్నావు? ఏం ఏంటి తెన్నిటి పర్కెట్ జోడికి పొలం మీరేటు? ఇది వైజాగ్ కదా? అటేనా వచ్చేస్తారా? నేను ఆర్కే బీచ్ వరకు వెళ్తాను. కొంచెం వెనక్కి వేసుకోండి. సీట్ ఉంది కదా, మళ్ళీ ముందర కూర్చో. పాప దగ్గర ఒడిలో కూర్చోబెట్టుకో. సీట్ బెల్ట్ పెట్టుకో. అటువైపు ఉంటుంది సేఫ్టీ అన్నమాట. అటు ఉంటుంది సీట్ బెల్ట్, అది లాగి పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గాంధీ బొమ్మ. గాంధీ బొమ్మ? గాంధీ బొమ్మ ఎక్కడ? గాంధీ బొమ్మ అంటారు కదా. మాది కొత్తలేండి, మా వైజాగ్ కాదు. బీచ్ చూడడానికి వచ్చాం. ఇద్దరికి సరిపోయింది. ఏది ఇలా క్లిప్ ఉంటుంది, అక్కడ ఒక చిన్న క్లిప్ ఉంటుంది. ఇటుకుండా ఇటు పక్క ఇక్కడ ఇదే క్లిప్ ఉంటుంది చూడండి. ఒకటి క్లిప్ చూడు. క్లిప్ ఇది దీనికే బెల్ట్ క్లిప్ ఉంటుంది కనిపించింది. అది ఇటుకోండి. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంట. ఇప్పుడు సౌండ్ రాదు. ఏం పేరు? అప్పన్న. నాయలపిల్లి అప్పన్న. నాయలపిల్లి అప్పన్న. ఏ ఊరు? సొంత ఊరు? సొంత ఊరు కోనాడా. కోనాడా? ఇక్కడ ఏం చేస్తుంటారు? కొబ్బరికాయలు వ్యాపారం. ఎక్కడ కొబ్బరికాయ? ఇదో బీచ్నా? సూపర్. డ్రెస్ బాగుంది పాపది. మనోరాలు. ఏం పేరు ఇది? ప్రమీల. అలాగే జట్టిగా చూసుకొని వెళ్ళిపోయాడు. బాగుంటాయా? వైజాగ్ బాగుంటుందా? మాది యాక్చువల్లీ వరంగల్. చిన్న పని మీద వచ్చాం ఇక్కడికి. అలా చూసుకుంటూ ఇంక వెళ్ళిపోతే సరిపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తారు. వస్తాడే చూసి వెళ్ళిపోవాలి. అవును. ఏజ్ ఎంత ఇది? రుషికొండ బీచ్ ఇది. ఇదా? బాగుంటుందా? బాగుంటుంది. చూడలేదా? రుషికొండ బీచ్ ఏదో ఇక్కడ కట్టారు. సీఎం క్యాన్ ఇవేనా? గుండు కొట్టేశారు అన్నారు. గుండు కొట్టేశారు అన్నారు. మొత్తం కొట్టేసి కట్టేశారు. ముందు బాగుండే రాళ్ళలాగా ఉండే విల్లులే. ఆ రాళ్ళ టిల్లు తిరగేసేసాడు. మంచివి. అయ్యో రకం కట్టాడు. మనుషులు ఉండ నాకే కాదు, మీటింగ్లు వేసేది నాకే కాదు. చూడు ఇలా కట్టాడు అద్దంతా. మళ్ళీ యూ పౌలకి వెళ్తే వాళ్ళు ఎక్కడి చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరికి వెళ్తాలో ఆడ ఎక్కడి చేస్తాడు. వీడికి వెళ్తే పర్వాలేదు, అలాగే వస్తాయి. ఆడ కట్టిన బిల్డింగ్ ఈడ ఇరిపోయాడంట. 20 కోట్లు ఎంత అయిందంట. 20 కోట్ల? బాగా తెలుసు అన్ని. 20 నచ్చలు అయిందంట. తీపోతాడు. మరి ఈ కట్టిన ఆడికి వెళ్తాడు, నెత్తాడో తీసేస్తాడో తెలియదు. అప్పన్న గారు ముందు ఏం వర్క్ చేసేవారు మీరు? మనం గంగపాటు పడతాం. అంటే చంద్రాట్లో చేపలు పడతాం. ఎక్కడ? కోనార్లో? ఇక్కడ నేను వచ్చే 30 సంవత్సరాల దగ్గర అయిపోయింది. కోనార్లో పట్టరా? కోనార్లో పడతాను. అక్కడ ఆయాటే. అక్కడ కూడా ఆయాటే. ఇక్కడ ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందంట. ఎక్కడ? అదే వెనకాలకి. అదేనా? దండం పెట్టుకుందాం. ఏ క్లాస్ పాప?
ఎల్కేజీయా? అర్చలే. ఏ క్లాస్? ఆరోగ్యం అంతా బాగుందా? మెడికల్ క్యాంపు మా ఫ్రెండ్స్ వాళ్ళు రేపు సాయంత్రం పెడతారనమాట. మెడికల్ క్యాంప్ అంటే తెలుసు కదా, ఉచితంగా ట్యాబ్లెట్లు ఇవన్నీ ఇస్తారు. చూసి ఎక్కడ పెట్టి ఎండాడ హైవే అంటే ఎక్కడ? హైవే అక్కడ ఆ సరౌండింగ్లో. మీకు ఆరోగ్యం అంతా బాగానే ఉందా? బాగుందా? బాగోపోతే ఎవరికైనా చెప్తే వెళ్తారు కదా పాపం. వాళ్ళ దగ్గర పలా జాబ్ ఉన్నదంటే ఎవరైనా వెళ్తారు. ఫ్రీగే కదా, మన డబ్బులకు కూడా కాదు. డబ్బులు అవుతాయి, మన జీవితం బాగుండాలి కదా. డబ్బులు అయితే అవుతాయి, మన జీవితం బాగుండాలి కదా. మీరు మీ సైడ్ మేకలు ఎవరైనా అమ్ముతారండి? మేకలు ఉన్నాయి మందలు. అంటే మా ఫ్రెండ్ మేము వరంగల్ నుంచి ఎందుకు వచ్చామంటే ఈ పని మీద వచ్చాం. మేకలు కొనడానికి. మేకలు కొనడానికి అతను ఉన్నారు కదా అబ్బాయి, వాళ్ళు బ్రదరు నల్లగొన్నాడు అటువైపు మీ వెనకతను. ఆ వాళ్ళ బ్రదరు పడిపోయాడు అన్నమాట. స్కూటీ డ్రైవింగ్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తే పడతారు కదా. పడిపోయినప్పుడు స్కూటీది ఒక పిన్ను ఉందన్నమాట. పిన్ను గుచ్చిపోయింది ఇక్కడ హార్ట్కి హోల్ పడింది. డాక్టర్లు ఏమన్నారు, ఇది మ్యాక్ గుండెకాయని సెట్ చేయమన్నారు అనమాట. దానికి సంబంధించిన గుండెకాయని. అలా అందుకు మేకలు ఎవరైనా అమ్ముతారా? అవునా? మీరు వచ్చిన దారిలోనే మందలు ఉన్నాయి. డిక్కీలో సరిపోతారా? డిక్కీలో సరిపోద్దా? కాదు, ఎవరైనా మనకి లివర్ అదే గుండెకాయ డొనేట్ ఎవరైనా చేస్తారంటే డబ్బులకి? గుండెకాయ డొనేట్ ఎవరైనా చేస్తారంటే డబ్బులకి? మరి హాస్పిటల్ అంతా వెళ్ళి అడగాల. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాగ అప్పు చేసిన వాళ్ళు ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? మన దగ్గర అలా లేదు, ఇంతవరకు తెలలేదు. హాస్పిటల్కి వెళ్తే మీరు ఇవ్వగలరా? మన కష్టపడుకున్న వాళ్ళు మనకి ఇవ్వనే. కష్టపడుకోకపోతే కాలు వెళ్తాం. ఇవ్వచ్చు కదా. అంటే మాట్లాడుతాం కాంత మీ ఫ్యామిలీలతోనే. ఇలాగ అవసరం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బుకి డబ్బు ఇచ్చినా మరి అది చేసుకున్నాం అనుకో మనం కష్టపడి. మీకు మీరు ఉంటారు, మీ ఖాతా వేరే ఎవరు పెడతారు అంతే. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? రక్తం బ్లడ్ గ్రూప్ తెలీదా? అబ్బా, చెక్ చేద్దామా? హలో సార్, బ్లడ్ గ్రూప్ చెక్ చేయాలా? అంటే ఏ గ్రూప్ తెలుసుకున్నాను. ఎవరైనప్పుడు ఎందుకంటారా? మామూలు ఊరికి అసలు వాళ్ళకి ఏ చెయ్యు నరాలలో తన్ని పెట్టేసి బాగుంది బ్లడ్. ఆరోగ్యం మనిషి ఏ అలవాటు లేనట్టు. అలవాటు ఏంటి లేదు ఉందా? అలవాటు పొద్దున్న సూపర్. మీ బ్రదర్కి కూడా ఉంది కదా అలవాటు, సెట్ అయిపోతుంది. మీకు కొన్ని మ్యాక్ గుండెకి ఇష్టమేనా? మీకు పెడితే ఎందుకా? ఒకసారి చెక్ చేసి చూస్తామండి ఏంటండి. ఏది నరం ఏదండి? ఒకసారి చూపించి. నరం కనిపిస్తుంది? చెక్ చేద్దాం ఒకసారి, బ్లడ్ తీసి. సరేనా? జ్వరం వస్తే ఇంజక్షన్ వేసుకుని పర్లేదు. నాకు జ్వరం వచ్చిన ఇంజక్షన్ వేసుకోవా? ఇదేంటి భయమే ఏంటి ఇంజక్షన్ అంటే? జ్వరం వస్తే ఇది తినేయడమే అంతే, అలా పోవడమే. అది ఎందుకు సెక్స్ చేయడం? ఎందుకు సెక్స్ చేయడం? ఇవ్వండి ఎందుకు? చూద్దాం. వద్దు, ఇవ్వండి ఎందుకు? చిన్నదే ఇవ్వండి ఎందుకు? కొంచెం వద్దు. ఏమవుతుందండి? వద్దు చెయ్యదండి.
వద్దండి వద్దు ఇవ్వండి మరి ముసలి వాళ్ళకి ఇంకెందుకు పర్లేదు చెక్ వద్దు చేస్తాం వద్దు 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 ఏమవుదామండి పర్లేదు చెక్ వద్దు చేస్తాం వద్దు 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 ఏమవుదామండి ఇమ్మని తాతని చెయ్యమను లేదు వద్దు ఇమ్మని చెప్పు ఇంజక్షన్ వేస్తుంది వద్దు మరి ముసలి వాళ్ళకి మా తిన్నేసి వేస్తాం అనుకో అప్పుడు వాళ్ళకుంటావు అందుకే ఇవ్వు మా తిన్నేసి వేస్తాం అనుకో అప్పుడు వాళ్ళకుంటావు అందుకే ఇవ్వు మొత్తం ముసలి మత్తి ఇంజక్షన్ కాదు ఇది బ్లడ్ చెకింగ్ ఇది ఏదైనా అది జిప్లో ఉంటుంది వెనకతో ఏంటండి ఎందుకు అదే మరి చెక్ చేద్దాం ఒకసారి చెక్ చేసి ముసలి వాళ్ళకి ఎందుకండి మీ 50 సంవత్సరాలు సూపర్గా ఉన్నారు అలాగే అలా ఎండిపోయిన వాళ్ళకి బాక్స్లో ఓకే ఓకే ఇది మామూలుగా పొడుతున్నా చిన్నది బ్లడ్ వస్తుంది కదా తెలుసు కదా చెయ్యండి ఎందుకు వణికిపోతున్నారు అలాగే మరి ముసలి వాళ్ళకి తొడిగిపోతా ముసలి వాళ్ళకి నరాలు తన్ని పెట్టే తొడిగిపోయా ఏం అవ్వదండి భయపడకండి హాస్పిటల్ తీసుకెళ్తాము చెక్ చేస్తాము మళ్ళీ ఎక్కడ కమ్మంటే అక్కడ దించేస్తాము ఎందుకండి మాకెందుకండి ముసలి వాళ్ళకి మళ్ళీ ముసలి అనకండి 10 సార్లు మాకు కావాల్సిందే ముసలోడు గుండెకాయ మళ్ళీ ముసలి అనకండి 10 సార్లు మాకు కావాల్సిందే ముసలోడు గుండెకాయ గుండెకాయ అంతే బాగుంది అది ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదు అందరి మధ్యనే అడుగుతాము సింగల్గా ఏం పట్టుకెళ్ళిపోము వద్దండి వద్దండి లోపలికి పడిపోయి మొత్తం తీయడానికి అవ్వదు చాలా కష్టం లోపలికి పడిపోయి ఇక్కడ లాక్ తీస్తే వస్తుంది ఇక్కడ లాక్ తీస్తే కానీ రాదు దిగిపోతాం కానీ ఎక్కించుకునేదే అందుకు ఎందుకు ఎక్కించుకున్నాం అనుకున్నాం మరి ఊరికి ఎక్కించుకున్నావా మాకేమైనా సరదా అనుకున్నారా పంపించండి ఏదో అటు వెళ్తారు కదా రమ్మన్నారని ఇస్తాము పాప ఒకటి ఉంది కదా పాపని కూడా తీసుకెళ్ళిపోతాం పాపని తీసుకెళ్ళిపోతాం ఎక్కడికి మీ ఇంటికి మా ఇంటికా అటు వెళ్ళండి అయితే దించేసేద్దాం నువ్వు రాకపోతే నేనే వస్తాను నన్ను ఎలాగో వచ్చాక వెళ్ళాలి రాకపోతే అక్కడ మీ ఇంటికి వస్తా మంచి ఇంటికి వద్దు మా షాప్ కాడ దించేయండి అక్కడ మీ ఊళ్ళు ఉంటారు కదా మా అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి వచ్చేస్తావా నువ్వు నాతో వచ్చేస్తావా రావా మీరు నవ్వుతున్నారు ఇంజక్షన్ మత్తు ఇంజక్షన్ తీరా ఇంజక్షన్ మత్తు ఎక్కించు కొంచెం ఎక్కించు ఎందుకండి గట్టి మాట నాకు వినిపించదు ఇది తీయండి ఒకసారి అయితే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోదాం ఒప్పుకున్నట్టు కదా ఒప్పుకున్నట్టు కదా ఒప్పుకున్నట్టు కదా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పు ఒప్పుకోకపోతే చచ్చి వాళ్ళకి ఏంటండి చచ్చి వాళ్ళకి ఏటా మరి ముసలి వాళ్ళం కదా ఎంతకాలం అయితే నాకు డబ్బు తెమ్మడు ఎందుకు పాపం దించచ్చు అక్కడ మాట్లాడైతే ఎక్కడ ఎవరితో అమ్మ అక్కడ వెళ్ళిన తర్వాత రివర్స్ మాకు అయిపోతుంది ఏది రాదు నేను వచ్చినోడు నేను రివర్స్ అయిపోతామేమో అలా తేడాలు ఉంది వరంగల్ వరకు వస్తావు కదా మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికే వస్తాను సూపర్ నువ్వు ఒప్పించుకుంటావు పాపను కూడా తీసుకొచ్చి అయితే వాళ్ళు చచ్చిపోలే ఏడ్చుకొని చెప్తా ఫోన్ చేసి ఫోన్ లైన్ మా దగ్గర ఉన్నాయి కదా ఆ నెంబర్ తేలాలి కదా గూగుల్ ఎత్తి కదా నెంబర్ తేలాలి కదా గూగుల్ ఎత్తి కదా ఏంటి ఈ పాపను దించారు తీసుకెళ్ళిపోయినా పాపను కూడా ఏడ్చుకొని చచ్చిపోతారు ఎవరు ఇలా అన్న ఇలా అమ్మ పాపని పట్టుకొని మరి అలా కార్లు ఎక్కుతారా మీరు దేనికి పెళ్లి ఫంక్షన్కి వెళ్తున్నాం పెళ్లి ఫంక్షన్కి వెళ్తున్నారా వెళ్తే వెళ్ళారు కానీ అలాగా అయితే తెలియని కార్లు పాపను పట్టుకొని ఎక్కొచ్చా ఏం మరి మీరు ఇలాగంతలని మాకే మరి అలాగంతా ఏదో డబ్బులు మరి ఆటోకి ఇచ్చినట్టు ఇచ్చేస్తాము ఆటోకి అది వెళ్తున్నారు మాకు అవసరం బాగా దొరకవు ఇప్పటికి ఇద్దరు అలాగే సొల్లు చెప్పి దిగిపోయారు నువ్వు పాప నొమ్ము పెట్టుకుని దిగిపోదామని నువ్వు చూస్తున్నావు దిగడం ఉండదు అలాడదేం లేదు పాప మాతో వస్తావు కదా చూడు ఒప్పుకుంది మీరు ఒప్పుకోవట్లేదు వీళ్ళు బాధపడతారు కదా అలా అమ్మ బాబు ఏడుస్తారు మా బాధ్యత మొత్తం అలాంటి వాళ్ళకి చెప్పేసి వచ్చేస్తే ఏ కూడా ఉండదు నువ్వు అక్కడ నిలబడతావా దిగిపోయి రంకులేసివా బాబు
అయితే పాప నాకు దించేద్దాం ఈ లోపు మన వాళ్ళకి ఇంజక్షన్ వేసే వెనక జబ్బు చూపించండి మొత్తం తీసిన ఎందుకండి నేను వచ్చేవాడు నాతో రా నువ్వు పాపం దగ్గర పెట్టాను అక్కడ రంకులేసి వస్తాను నాతో రాయండి మీరు 10 ml ఎక్కించు గంట ఒక 2 గంటలు పడుతున్నట్టు పాపం దించేస్తే నువ్వు నన్ను కలిసి వస్తాం వద్దండి పాపం తీసుకెళ్ళి పెట్టేసి 10 ml చాలే ఓకే రైట్ కొబ్బరి బండ్ల షాప్ ఎక్కడ నేను వెళ్ళి సపరేట్గా దించుతాను నేను మీరు ఇటు హాస్పిటల్లో మా ముగ్గురితో కలిసి వెళ్ళండి నేను దించేస్తాను ఫంక్షన్కి వెళ్తుందండి మరి ఫంక్షన్లో వేస్ట్ ఫంక్షన్లో ఇంకెందుకు మరి ఫంక్షన్లో వేస్ట్ ఫంక్షన్లో ఇంకెందుకు ఆపరేషన్ జరుగుతుంది ఆపరేషన్ నాకెందుకు ఆపరేషన్ మరి ఎందుకు అనుకున్నాం ఇంజక్షన్ వేస్తున్నాము నాకెందుకండి ఆపరేషన్ ముసలివాడికి ఆపరేషన్ చేస్తే పని చేస్తారా ఎవరైనా పిలుస్తారు ఏంటి అలా చూస్తుంటారు వినపడదు పిలిచిన వేయండి మీరేంటి చూస్తున్నారు అక్కడ ఉంది కదా జిప్లో వద్దండి వద్దా పాప చచ్చిపోవాలి చెప్పింది వద్దా 10 వేసుకోవచ్చు కదా ఏది మాకు చూపించు ఒప్పుకున్నారు కదా ఇంకా మక్క మాకు చూపించు మాకు చూపించు అదేది మాకు చూపించండి పర్లేదు ఏం ఏడిచినావు ఏం కాదులే ఏం తీసుకెళ్తా పాపనే చెప్పింది నేను చెప్పింది టెన్షన్ పడగానే కూల్గా ఉంది ఇదేంటి ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇదిగో ఇది ఏంటది కెమెరా తెలియని కార్లు ఎక్కొచ్చు అసలు మరి మాకు తెలియదు కదా చిన్నపిల్లల్ని తీసుకొని ఎక్కవు తీసుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఇలాగని మాకు తెలియదు అలాగే ఇప్పుడు కిడ్నాప్ చేస్తే మీ ఇద్దరు నేర్చేస్తాను నేను మేము అలాంటి కాదు మేము ఏ గుండెకాయకి రాలేదు వీడియోలు తీసి ఛానల్లో పెడతాం మీ వీడియో చూసి తెలియని కార్లు వేరే వాళ్ళు ఎక్కరనమాట ఇక్కడ ఏంటి చెప్తారంటే ఇక్కడ ఏం చెప్తావంటే నీకు భయం వేసిందా పాపతో ఎక్కాను నా పని అయిపోయింది లేదో ప్లానింగ్ చేస్తాను అనుకున్నావా అయ్యేటి కాదు భయపడ్డావా ఇగో ఇదేదో అది ఇంజక్షన్ కాదు ఏంటి కాదు కంట్లో వేసుకున్న మందు మామూలు భయపడ్డాను తీసాను ఇక్కడ ఏంటి చెప్తానంటే వెళ్తే ఆటోలో కానీ బస్సులో కానీ మాత్రం వెళ్ళనని చెప్పి ఇక్కడ చెప్పు పర్లేదు బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళాలి ఇలా తెలియని కార్లు ఎక్కకూడదు ఎక్కితే ఎంత ఇబ్బంది వచ్చింది ఇబ్బంది కదా ఎంత ఇబ్బంది భయపడ్డారా భయం కదా ఇంకా నా పని అయిపోయింది పిల్లవాడి చేతులు ఉండిపోయింది ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అదే కదా నేను అనవసరంగా కారు ఎక్కాను ఆటోలో వెళ్ళొచ్చు కదా అడిగినంత ఎక్కిపోవచ్చా తెలియక మాది ఇక్కడే ఇలాగ జరుగుతున్నాయి కిడ్నాప్లు ఓకేనా ఇవి మీ వీడియో పెడతాం యూట్యూబ్ లో RRR ప్రాంక్స్ అని కొడితే వస్తుంది ఆ వీడియోని చూసి నలుగురు ఎక్కరు భయపడి మా కాన్సెప్ట్ అది టీవీలో అంటే టీవీ అంటే ఈ సెల్లో వస్తాయి వీడియోలు అనమాట అర్థమైందా భయపడకండి ఏం చేసుకోకండి మేము మామూలుగా ఇలాగ ఎక్కకూడదనే చెప్పాను అనమాట ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కుతారు కారు జీవితంలోనే అది టెన్షన్ తగ్గించుకో వాడతావుతా దీంట్లో మంది కలిసి అనుకుంటా ఏంటిది మీరు చచ్చిపోతా నేను చచ్చిపోతాను అంతే కదా తాత సర్లే ఎప్పుడు ఇదిగో మీ తాతకి నువ్వు చెప్పు ఇలా ఎక్కకూడదు అని అర్థమైందా మేము దొంగలు అనేసుకున్నావా నేను చాలా ముందు జట్టి ఎక్కాను ఇలాగానే మరి పిల్లలతో అసలు ఎక్కొచ్చావా ఎంత ఫంక్షన్ కి తీసుకు వస్తుంది అది సేఫ్టీ కాదు పిల్లని తీసుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి మరి అందుకే బస్సులో వెళ్ళు ఆటోలో వెళ్ళు దానికైనా డబ్బులు ఇవ్వాలి కదా దేనికైనా డబ్బులే అది నిన్ను అక్కడ దించేస్తాను అక్కడ మామూలుగా అయితే మేము ఇటు రాము
నీకోసం వచ్చాం, అర్థమైందా? ఎప్పుడు కూడా ముందు ముందు చెప్తే దిగిపోతాం కదా అక్కడ. ఆహా, ఇలాగ మరి జనాలకు తెలియాలి కదా. రేపు పొద్దున్న నీ వీడియో చూస్తారు మీ ఇంట్లో వాళ్ళు, చూసి అమ్మ బాబు ఇలా ఎక్కకూడదు, మా ఇంట్లో వాళ్ళు ఏమైనా చూస్తారు, మా చుట్టాలని చూస్తారు, చూసి ఇలా ఎక్కితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఉంటుంది అనమాట. చిన్నపిల్లలతో అసలు ఎక్కొద్దు, నువ్వు కూడా అసలు ఎక్కొద్దు. వయసులో ఉన్న ఏజ్ కూడా అయిపోయింది, అర్థమైందా? ఇక్కడ సబ్స్క్రైబ్ త్రిబులర్ ప్రాంక్స్ అని చెప్పండి. ఇక్కడ కెమెరాకి చెప్పండి, ఇక్కడ సబ్స్క్రైబ్ త్రిబులర్ ప్రాంక్స్ అని. సబ్స్క్రైబ్ పర్లేదు చెప్పు. సబ్స్క్రైబ్ త్రిబులర్ ప్రాంక్స్. ఓయ్ బాయ్, థ్యాంక్స్ బాయ్. ఇదిగో మీ తాతలకు ఎక్కించాడు అనుకో, నీకే డేంజర్. చూడు నీ కోసం చచ్చిపోతాడంట, అంటే నిన్ను వదిలేసి వచ్చిమంటున్నాడు. జాగ్రత్తగా వెళ్ళండి. చచ్చిపోతా పర్వాలేదు, ఎదిగే పిల్లలు కదా, నిన్ను తిడతారు కదా ఇప్పుడు. మరి అలాగే తీసుకెళ్ళాడు. జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? బాయ్. స్లోగా సరే, ఇదిగో అలాగే ఎప్పుడు ఎక్కువ, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు, టెన్షన్ పడక, ఇంకా నీకు టెన్షన్.